ప్రజలు ఏమైపోతే నాకేంటి, ఎలాంటి కష్టాలు పడితే నాకేంటి, నాకు కావాల్సింది అధికారం. దానికోసం ఎలాంటి కుట్రలైనా చేసేందుకైనా రెడీ. ఇది చంద్రబాబు తీరు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమానైనా అడ్డుకోవడమే లక్ష్యంగా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ పేరుతో అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ అందకుండా చేశారు. అందుకే లబ్ధిదారులంతా చంద్రబాబు వద్దు, జగనే రావాలంటూ నినదిస్తున్నారు. అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కుట్ర పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. చంద్రబాబు క్షుద్ర రాజకీయం వల్ల వాలంటీర్లపై ఆంక్షలు విధించడం పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. ఇంతకాలం ఇంటి దగ్గరే పెన్షన్లు తీసుకున్న అవ్వాతాతలు చంద్రబాబు చేసిన కుట్రల ఫలితంగా రోడ్డున పడ్డారు. వాలంటీర్లు, అవ్వాతాతలు, వృద్ధులపై చంద్రబాబుకు ఎందుకింత అక్కసు అని ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ పన్నిన కుట్రలు వృద్ధులు, వికలాంగుల పాలిట శాపంగా మారాయి. ఈసీ విధించిన ఆంక్షలతో వాలంటీర్లను పెన్షన్లు ఇవ్వకుండా దూరం పెట్టారు. తెల్లవారగానే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తారనే భరోసాతో ఉండే అభాగ్యులు, పేద ప్రజలు ఇప్పుడు చంద్రబాబు చేసిన నిర్వాకంతో అష్ట కష్టాలు పడుతున్నారు. మాకు పెన్షన్ ఇంటికి రాకుండా చేసి మీరు ఏం సాధించారని చంద్రబాబును వీరంతా ప్రశ్నిస్తున్నారు. మేము ఎంతసేపు కూకునేమో, వెళ్ళి రాలేక ఏడే కూకున్నాము. మాకు ఇంటికి వచ్చి మాకు డబ్బులు ఇస్తేనే మంచిది పెంచుకుని, మేము తిరగలేము, అటు ఇటు తిరగలేము, రాలేము, మా వయసు పెద్దది, మేము రాలేమయ్యా. ఆయన ఉంటే సంవత్సరం తిరిగా మా వాండర్ని తీసుకుని తిరిగాను. ఎవరు లేక ఇంట్లో వాండర్ ఇంట్లో పనిచేశాను. వాండర్ గారు కూడా తిరిగాము. మేము సంవత్సరం తిరిగాము అతని దగ్గరికి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. జగన్ వచ్చాక నాకు ఇచ్చారు అన్నీ కూడా, 18,000 ఇవన్నీ కూడా నాకు ఆయన వచ్చాక వచ్చేది తండ్రి. ఇప్పుడు కూడా ఓపిక లేకపోయినా కూడా వచ్చాను పెన్షన్ కోసం. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మరోసారి రుజువైందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఎవరెలా పోతే నాకేంటి అన్న చంద్రబాబు రాక్షసానందం ప్రజలందరికీ అర్థమైందని చెబుతున్నారు. జగన్ వస్తేనే పేదలకు సంక్షేమ పాలన కొనసాగుతుందని చంద్రబాబు వద్దంటూ నినదిస్తున్నారు. పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. మేమేం చేసినాం? ఇళ్లకు ముసలోళ్ళ జోలికి వస్తూ ఉన్నారు. ఇళ్ళు ముసలోళ్ళు ఇళ్ళకి ఏమన్నా కొట్టినారా, తిట్టినారా, ఏం చేసినారు? మీ పోరాటాలు ఉంటే చేసుకోండి, మా కాడికి ఎందుకు వస్తూ ఉన్నారు మీరు? ఇలా చేస్తే నీకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఓట్లు వేస్తారు? మాకు ఒళ్ళు బాగలేక షుగరు, బీపీ ఎంత ఉండి మేము రావాలంటే సచివాలయం కాడికి రాలేక ఇంటికి భోజనానికి పోలేక ఉండాం. ఇట్లా చేస్తే నువ్వు మాకు ఇబ్బంది పెడతా ఉండవు. ఇట్లా నీకు తగునా ఇది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనంటే, చేసేదంతా చేసి చంద్రబాబు ఇప్పుడు అవ్వాతాతలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. హఠాత్తుగా వారిపై కపట ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వానికి సూచనల పేరుతో లేఖలు రాయడం చూసి రాజకీయ వర్గాలు సైతం విస్మయం చెందుతున్నాయి.